బ్లూ చిప్ షేర్లకు కొనుగోలు మద్దతు. అదేవిధంగా మనము సెన్సెక్స్ నిన్న పెరగడం జరిగింది 889 పాయింట్లు, నిఫ్టీ 265 పాయింట్లు పెరగడం జరిగింది. బిఎస్సిలో నమోదిత కంపెనీ మార్కెట్ విలువ 4.19 లక్షల కోట్లు పెరిగి 483.35 లక్షల కోట్లకు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేటులో మార్పు చేయకుండా 3.5, 3.75 శ్రేణిలో ఉంచింది. అదేవిధంగా సన్ ఫార్మా, అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్ అతి వేగంగా ముందుకు వెళ్తూ ఉంది. అతి త్వరలో చాలా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. మనం దీన్ని గమనించితే 2010 నుంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతూ 20కి వచ్చేసరికి చాలా ఎక్కువ పెరిగిపోయింది. అదేవిధంగా ఈ యొక్క సన్ ఫార్మా తర్వాత అతిపెద్ద దివీస్ ల్యాబొరేటరీగా అవతరించింది. ఇది రాబోయే కాలంలో వేలలోకి ఒక్కొక్క షేర్ ధర వెళ్ళే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు చాలామంది అనలిస్టులు. ఇక మనం ముఖ్యంగా చూసుకుంటే టాప్ 10 కంపెనీల్లో సన్ ఫార్మా చాలా ఎక్కువలో ఉంది. లాస్ట్ అరబిందో ఫార్మా 10లో ఉంది. ఇవన్నీ ఫార్మా కంపెనీలు ఎక్కువగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండడం, అదేవిధంగా షేర్ హోల్డర్స్కు బాగా డబ్బులు సంపాదించి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్కు ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్కు చెప్పడం జరుగుతుంది. దివీస్ ల్యాబొరేటరీ తెలంగాణలో ఉంది, అలానే ఆంధ్రాలో కూడా ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ఈ కంపెనీ విస్తరించింది. కాబట్టి ఈ దివీస్ కంపెనీ అనేటువంటిది ముఖ్యంగా ఇంకా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. సన్ ఫార్మాకు బీట్ కాలేదు, కానీ 2వ స్థానంలో ఉంది. కాబట్టి కొనడానికి అవకాశం ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఈ రేటు కూడా మనకు అందనంత ఎత్తుంది. దాదాపుగా 7,000 చిల్లరలో రేట్లో ఉంది. కాబట్టి డబ్బులు బాగున్నోళ్ళు తప్ప వేరే వాళ్ళు కొనలేరని మనం గమనించాలని కోరుకుంటూ, అదేవిధంగా స్మాల్ ఇన్వెస్టర్లు లేదా కొంత డబ్బులు ఉన్న వాళ్ళు దివీస్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.